హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సింజోస్ వీలాగ్స్. ఈరోజు వీడియోలో స్కూప్ నెక్ టాప్ని ఎలా నిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ టాప్ కోసం నేను 3 PLY అక్రిలిక్ 100 grams ఊలని తీసుకున్నాను. సో టోటల్ ఒక L సైజ్ టాప్ని నిట్ చేయడానికి 400 grams ఆఫ్ ఊలన్ సరిపోతుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ ఫౌండేషన్ లైన్ని స్టార్ట్ చేద్దాం. ఫౌండేషన్ లైన్లో 80 చైన్స్ ప్లస్ 3 చైన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫౌండేషన్ లైన్ బేస్ చేసుకొని మన టాప్ లూజ్ అనేది వస్తుంది. సో మనం 40 సెంటీమీటర్స్కి 80 చైన్స్ ఫౌండేషన్ లైన్ పైన మనం ఇప్పుడు సెకండ్ లైన్ని స్టార్ట్ చేద్దాము. సెకండ్ లైన్ స్టార్ట్ చేసుకోవడానికి మనం ముందు వేసుకున్న 3 ఎక్స్ట్రా చైన్స్ ఉన్నాయి కదండి, ఆ 3 చైన్స్ సహాయంతో మనం సెకండ్ లైన్ని వేసుకుందాం. సెకండ్ లైన్లో నేను డబుల్ క్రోషెట్ని యూజ్ చేస్తున్నాను. డబుల్ క్రోషెట్ వేసేటప్పుడు మనం 4th చైన్ నుంచి వేసుకోవాలి. నేను డబుల్ క్రోషెట్ని ఫస్ట్ లూప్ ఓవర్ అండ్ చైన్ ఫ్రమ్ ద 4th చైన్ తీసి ఇలాగా చూపించిన విధంగా డబుల్ క్రోషెట్ని ఆల్ ఓవర్ ద ఫౌండేషన్ లైన్ వేసుకోవాలి. సో ఇక్కడ కౌంట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం 80 చైన్స్ ప్లస్ 3 చైన్స్ వేసాం కాబట్టి సో టోటల్ 81 చైన్స్ ఆఫ్ డబుల్ క్రోషెట్ వస్తాయి. ఈ ప్యాటర్న్ అయితే చాలా అందంగా ఉంటుందండి. ప్లీజ్ డూ ట్రై. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందు చెప్పిన విధంగా డబుల్ క్రోషెట్ని ఒక 5 రోస్ని ఫాలో చేయండి. ఎప్పుడు మనకి బ్యాండ్ ఈవెన్ ప్యాటర్న్ రావాలి అంటే చూపించిన విధంగా ఈ డబుల్ క్రోషెట్ని ఈ లాస్ట్ డబుల్ క్రోషెట్కి కూడా మనం వేసుకోవడం మర్చిపోకూడదు. సో మేక్ ష్యూర్ ద కౌంట్ షుడ్ బి 81 all over the pattern. సో ఇలా అయిన తర్వాత మేక్ 3 చైన్స్ ఫర్ నెక్స్ట్ రో. ఈ నెక్స్ట్ రోలో మనం పెర్ల్ స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ స్టిచ్ని లీవ్ చేసి సెకండ్ స్టిచ్ నుంచి డబుల్ క్రోషెట్ని స్టార్ట్ చేద్దాం. సో పెర్ల్ స్టిచ్ ఏమీ అంత కష్టం కాదండి. చూపించిన విధంగా ఫస్ట్ మనం డబుల్ క్రోషెట్ని వేసేసాము. వేసిన తర్వాత ఫ్రమ్ ముందు నుంచి వెనక్కి చూపించిన విధంగా మనం పుల్ చేయాలి. పుల్ చేసి అదే విధంగా 3 టైమ్స్ని చైన్ని తీసుకోవాలి. సో నీడిల్ పైన మనకి టోటల్ 7 చైన్స్ అనేవి ఉంటాయి. సో ఆ 7 చైన్స్ నుంచి ఒక చైన్ని పుల్ చేసి సో టోటల్ 2 చైన్స్కి ఇంకొక చైన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చైన్ని లీవ్ చేసి నెక్స్ట్ చైన్ నుంచి మళ్ళీ డబుల్ క్రోషెట్ని వేసి చూపించిన విధంగా పెర్ల్ స్టిచ్ని ఫాలో చేయాలి. సో మీకోసం మళ్ళీ వేస్తున్నాను చూడండి. సో ఆల్ ఓవర్ ద ప్యాటర్న్ ఈ 6th రోకి ఈ పెర్ల్ స్టిచ్ అనేది ఫాలో అవుతుంది. సో 6 చైన్ నుంచి మనం ఈ చైన్ని పుల్ చేసుకోవాలి. సో ఇక్కడ 6th రో కూడా కంప్లీట్ అయ్యింది. సో 6th రో పెర్ల్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాండ్ ఇలా కనిపిస్తుంది. మనం పెర్ల్ స్టిచ్ లాస్ట్కి వచ్చిన తర్వాత మర్చిపోకుండా ఇంకొక డబుల్ క్రోషెట్ని ఎండ్ దగ్గర వేయాలి. అప్పుడే మనకి ఈవెన్ ప్యాటర్న్ అనేది ఈవెన్గా వస్తుంది. సో మర్చిపోకండి, మనకి కింద రోలోని నుంచి కౌంట్ చేసుకుంటూ థర్డ్ చైన్ అయితే ఏదైతే వస్తుందో ఆ చైన్ నుంచి మనం డబుల్ క్రోషెట్ని స్టార్ట్ చేయాలి.
సో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ కాన్సన్ట్రేషన్ చేసి చేయొచ్చు. సో ఇప్పుడు 7th రోని స్టార్ట్ చేస్తున్నాను. సో 7th రో స్టార్ట్ చేయడానికి మనం 3 స్టిచెస్ని వేసుకున్నాము. వేసుకొని ఫస్ట్ చైన్ని లీవ్ చేసి సెకండ్ చైన్ నుంచి డబుల్ క్రోషెట్ని ఫాలో చేశాను. సో పెరల్ స్టిచ్ పైన ఈ డబుల్ క్రోషెట్ని ఫాలో చేయాలి. సో పెరల్ స్టిచ్ పైన డబుల్ క్రోషెట్ కంప్లీట్ అయింది. బట్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మనకి 82 కౌంట్ వస్తుందండి. సో ఐ విల్ లీవ్ 1 చైన్ అండ్ ఐ విల్ మేక్ అనదర్ డబుల్ క్రోషెట్ ఫ్రమ్ ద నెక్స్ట్ చైన్ ఎట్ ద ఎండ్ చైన్. అప్పుడు నాకు ప్యాటర్న్ అనేది ఈవెన్గా వస్తుంది. సో ఆ తర్వాత ఇది ఒక సెట్ అండి. సో ఇలాంటి సెట్సే 7 మనం కంప్లీట్ చేసుకోవాలి. సో టోటల్ వచ్చేసి 7 rows ఆఫ్ 7 sets. సో ముందు చెప్పిన విధంగా ఇది ఒక సెట్ అండి. సో ఫస్ట్ ఒక సెట్కి మనకి 7 rows అయితే ఉంటాయి. ఆ 7 rowsలో ఫస్ట్ 5 rows డబుల్ క్రోషెట్ లైన్స్ వచ్చిన తర్వాత 6th row వచ్చి మనకి పెరల్ స్టిచ్ రో అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ 7th row వచ్చి నార్మల్ డీసీ స్టిచ్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇంకొక 6 సెట్స్ని చేసుకోవాలి. సో కంప్లీట్ సెట్స్ వచ్చేసి 7 sets వస్తాయి. ఈ 7 sets అయిన తర్వాత ఫినిషింగ్ లైన్ అని చెప్పి ఒక డీసీ స్టిచ్ని వేశాను. అప్పుడు మనకి నెక్ దగ్గర ఫినిషింగ్ లైన్ చాలా బాగా వస్తుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా చేసుకోవాలి. వన్స్ 7 sets కంప్లీట్ అయిన తర్వాత చూపించిన విధంగా ఒక థ్రెడ్ని లీవ్ చేయాలి. వన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పార్ట్ని స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ పార్ట్ స్టార్ట్ చేయడానికి 14 చైన్స్ ఆఫ్ ఫౌండేషన్ లైన్ని నిట్ చేసుకుందాం. నిట్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ రిస్ట్ బ్యాండ్ వచ్చేసి బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ వీ కెన్ మేక్ బ్యాండ్ అండి. సో నాకు 14 చైన్స్ సరిపోతుంది. సో వన్స్ 14 చైన్స్ కంప్లీట్ అయ్యాక సెకండ్ లైన్ని స్టార్ట్ చేద్దాం. సెకండ్ లైన్కి నేను స్లిప్ స్టిచ్ని యూస్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా నేను బ్యాక్ లూప్ని యూస్ చేస్తున్నాను స్లిప్ స్టిచ్కి. ఈ స్టిచ్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎటొచ్చి ఇది కొంచెం టైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ చైన్ ఏదైతే హుక్ దగ్గర ఉందో ఆ చైన్ని మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ నిట్ చేసుకుంటూ ఉండాలి. సో కంప్లీట్ 14 చైన్స్ వచ్చిన తర్వాత ఇదే విధంగా మనం 49 rows మేక్ చేసుకోవాలి. ఆ 49 rows వచ్చి మీ హ్యాండ్ లూజ్కి సరిపోతుంది. ఇక్కడ నేను ఎల్ సైజ్కి చేశాను కాబట్టి 49. మీ మెజర్మెంట్స్ని బట్టి సేమ్ రో కౌంట్ని చేసుకోండి. బట్ మేక్ షూర్ ఆ నెంబర్ వచ్చేసి ఆడ్ నెంబర్లో ఎండ్ అయ్యేటట్టు చూడండి. సో యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ స్టిచ్ని వదిలేస్తాం కదా, సేమ్ అలాగే వదిలేసి సెకండ్ చైన్ నుంచి మనం ఈ స్లిప్ స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రో వచ్చేసి బ్యాక్ లూప్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ ఫ్రమ్ థర్డ్ రో అన్వర్డ్స్ విల్ యూజ్ ద ఫ్రంట్ లూప్.
సో ముందు చూపించిన విధంగా నేను రిస్ట్ బ్యాండ్ని కంప్లీట్ చేశాను. నేను ఎండ్ ఆఫ్ ద రిస్ట్ బ్యాండ్కి వచ్చానండి. ఈ ఎండ్లో మనం హ్యాండ్ పార్ట్ని మేడ్ చేసుకుందాం. వన్స్ ఎండ్కి వచ్చిన తర్వాత ఒకసారి మీకు కౌంటింగ్ చూపిస్తున్నాను. కౌంట్ వచ్చేసి కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి చైన్ అనేది కనిపిస్తుంది. సో 1 2. సో మీకు అది విజిబుల్ కాకపోతే కొంచెం స్ట్రెచ్ చేసి కౌంట్ చేయండి. సో ఆ ఎండ్ వచ్చేసి లెఫ్ట్ సైడే ఉండాలి. ఓకే, అండ్ నౌ విల్ మేక్ ఎ హ్యాండ్ పార్ట్. ఈ హ్యాండ్ పార్ట్ కోసం ఒక 3 చైన్స్ మేక్ చేసుకున్నా. 3 చైన్స్ చేసిన తర్వాత ముందు చెప్పినట్టే ముందు యూజ్ చేసిన డబుల్ క్రోషెట్ని యూజ్ చేసుకుందాం. సో మనకి కనిపిస్తున్న సెపరేషన్ లైన్స్ ఉన్నాయి కదండి, ఆ చైన్స్ నుంచే మనం 49 డబుల్ క్రోషెట్స్ని మేక్ చేసుకుందాం. సో నేను చెప్పాను కదండి, ఈ స్లిప్ స్టిచ్తో వచ్చే ఇబ్బంది, ఇది కొంచెం టైట్ అయిపోతుంది. సో మేక్ షూర్ ఇట్ విల్ బీ కంఫర్టబుల్ లూజ్. సో చూపిస్తున్నట్టుగా 49 డబుల్ క్రోషెట్స్ని ఆ బ్యాండ్ పైన వేసుకోవాలి. ఇక్కడ బ్యాండ్ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ స్టిచ్ వచ్చిన తర్వాత సో మేక్ షూర్ ఇట్ షుడ్ బి 49 DC స్టిచెస్. ఆ తర్వాత యాజ్ యూజువల్గా సెకండ్ రో స్టార్ట్ చేయడానికి మనం మళ్ళీ 3 చైన్స్ని వేసుకున్నాము. 3 చైన్స్ వేసుకొని ఫస్ట్ చైన్ని లీవ్ చేసి సెకండ్ చైన్ నుంచి మళ్ళీ DCని ఫాలో చేసాం. ఇలా DC డబుల్ క్రోషెట్ని ఒక 5 రోస్ కంటిన్యూ చేసుకొని టాప్కి చేసిన విధంగానే మళ్ళీ 6th రో నుంచి పెరల్ స్టిచ్ని స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. సో ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ హ్యాండ్ ఇలా వస్తుందండి. సో ఈ హ్యాండ్ కోసం నేను 4 సెట్స్ ఆఫ్ ఈ 5 DC 1 పెరల్ స్టిచ్ అండ్ 1 DC కింద చేశాను కదండి ముందు, అదే సెట్ని ఇక్కడ 4 సెట్స్ని యూజ్ చేశాను. సో మనకి ఫినిషింగ్ లైన్కి ఒక డబుల్ క్రోషెట్ లైన్ని ఎక్స్ట్రా వేసుకున్నాం. ముందు చెప్పిన విధంగానే ఈ పెరల్ స్టిచ్ పైన వేసే డబుల్ క్రోషెట్కి ఎప్పుడు 1 స్టిచ్ లీవ్ చేసి నెక్స్ట్ స్టిచ్ నుంచి డబుల్ క్రోషెట్ని వేసుకోవాలి. అప్పుడు మనకి ఈవెన్గా వస్తుంది ప్యాటర్న్ అనేది. సో ఇక్కడ మేక్ షూర్ DC కౌంట్ వచ్చి 49 ఉండాలి అండ్ ఈ పెరల్స్ వచ్చి 22 వస్తాయి.
సో ఈచ్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలాగో చూసారు కదండి. ఇప్పుడు స్టిచ్ చేసిన పార్ట్స్ అన్నిటిని అసెంబుల్ చేద్దాం. అసెంబుల్ చేయడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని రాంగ్ సైడ్లో పరుచుకొని షోల్డర్స్ కోసం మార్కింగ్ పెట్టుకుందాం. ఈ షోల్డర్ మార్కింగ్ ఎలా అంటే ఒక 22 చైన్స్ని కౌంట్ చేసుకొని మార్కింగ్ పెట్టుకున్నాను. అండ్ ఆ చూపిస్తున్న ఎక్స్ట్రా థ్రెడ్ వచ్చేసి ఈ రెండింటిని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాను. ఈ జాయినింగ్ వచ్చేసి నేను ఒక నీడిల్ సహాయంతో చేస్తున్నాను. ఆర్ యూ కెన్ యూజ్ ద సేమ్ హుక్. మనం నిక్ చేస్తున్న హుక్తోనే మనం అటాచ్ చేసేయచ్చు. ఇది ట్రెడిషనల్ వే అండ్ అందరికీ ఈజీగా ఉంటుంది. సో ఈ అటాచ్మెంట్ వచ్చేసి ఈ చైన్ టు చైన్ అక్కడ చూపిస్తున్న విధంగానే చైన్ టు చైన్ మనం అటాచ్ చేసుకోవాలి. సో ఫైనల్గా బోత్ సైడ్స్ని అటాచ్ చేసిన తర్వాత మనకి నెక్ పార్ట్ అండ్ షోల్డర్ పార్ట్ విజిబుల్ అవుతాయి. సో నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదండి హ్యాండ్ పార్ట్కి ఎప్పుడు ఆడ్ నెంబర్ ఉండాలి అని. హ్యాండ్ పార్ట్కి ఆడ్ నెంబర్ ఎందుకు ఉండాలి అంటే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఈక్వల్గా రావడానికి. సో ఇక్కడ మనం 49 వేసుకున్నాం కాబట్టి ఫ్రమ్ ద స్టార్టింగ్ 25కి మార్క్ చేసుకోవాలి. సో అటు హాఫ్ ఇటు హాఫ్ ఒక 24 చైన్స్ ఉంటాయి. సో ఈ 25th చైన్ని మనం షోల్డర్ మిడ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. వన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత బోత్ సైడ్స్ని సేమ్ ఐదర్ నీడిల్ ఆర్ హుక్ సహాయంతో మనం స్టిచ్ చేసేసుకోవాలి. వన్స్ షోల్డర్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనకి అటు ఇటు సైడ్ బ్యాలెన్సెస్ ఉంటాయి అటాచింగ్కి. సో మనం రిస్ట్ బ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి రిమైనింగ్ టాప్ ఎండ్ వరకు అటాచ్ చేసేసుకోవడమే. చూపిస్తున్నాను కదా ఇక్కడ ఎలా చేయాలో. సో అలా చేసేసుకోవడమే. సో ఇక్కడ ఈ ఎండ్ వరకు వచ్చేస్తే ఇంకా మన టాప్ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ నేను ఇంకా 2 టాప్స్ అయితే చేసి పెట్టానండి. ఆ రిఫరెన్స్ ఫొటోస్ మీకు పక్కన యాడ్ చేస్తున్నాను, ఒక్కసారి వెళ్ళి చూసేసి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కనుక నాకు ప్రైవేట్గా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి.